ఇదిలా ఉంటే కాకినాడ పోర్టులో పవన్ పర్యటన గబ్బర్ సింగ్ 3 లా ఉంది అన్నారు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించడం చట్ట విరుద్ధమే అన్నారు. అయితే ప్రభుత్వం మీదే కదా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మంత్రి ప్రమేయం లేకుండా పోర్టు నుంచి బియ్యం వెళుతోందా అని నిలదీశారు బొత్స సత్యనారాయణ. ఇంతకుముందు మా బండ్ల గణేష్ ఉండేవాడు, ఒక సినిమా తీసాడు, ఏది మన గబ్బర్ సింగ్ 1, గబ్బర్ సింగ్ 2 అని. ఇప్పుడు 3 నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఎందుకని చెప్తున్నానంటే, ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఓకే, తప్పది, చట్టవిరుద్ధం, దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్, చేయండి, యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. నాకు అర్థం అవ్వట్లే. ఆ మంత్రి ఎవరు అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎలాగ అడ్జస్ట్ అయిపోతావు? ఎమ్మెల్యే అడ్జస్ట్ అయిపోయిన ప్రతి మంత్రి ఉన్నాడు, మంత్రి చేతకన్నాడా? ఇది మంత్రిని ఎందుకు అడ్జస్ట్ అయిపోయి అడగలేదు? మంత్రి తెలియకుండా, మంత్రి కన్సర్న్ లేకుండా, మంత్రి తాలూకా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా?